అంటే మీ ఇంత సుదీర్ఘమైన జర్నీలో గుర్తొస్తూ ఉంటాయండి ఎప్పుడన్నా మీరు పాటలు చేసే సందర్భాలు కానీ లేకపోతే కేవి మహాదేవన్ గారితో మాట్లాడుతున్నప్పుడు విషయాలు కానీ పాటల ప్రయాణంలో ఇలా కాదమ్మా ఇలా పాడమని చెప్పిన సందర్భాలు కానీ అవన్నీ ఎప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారా మీరు? ఓ ఎస్, అది ఎప్పుడు ఎక్కడండి, అంతా ఇక్కడే ఉందండి. అదే ఎందుకు గుర్తు అదే కదా, బుర్రలంతా వాళ్ళే, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళే ఉన్నారు అందరూ. అవును, అది ఎందుకో గుర్తు, ఎందుకోసం గుర్తు? అదే అబ్బో, వాళ్ళంతా ఇచ్చిన పాటలు ఒక్కొక్కటి. మాస్టర్ వేణు ఏంటి చెప్పాలా? బా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు భానుచంద్ర, నేను చూడలేదే, నాకు తెలీదు. ఓకే, మాస్టర్ వేణు గారితో ఉన్న అనుబంధం అది. మాస్టర్ వేణు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, రైట్. అదే త్వరలో వెళ్ళిపోయారు అంతే. అంటే మీ వర్క్స్ గురించి కానీ మీ గురించి కానీ కూడా ఒక బుక్ ఉండాలండి ఎప్పుడైనా సరే. అవి వికీపీడియాలోనో లేదా ఇంకో చోటో. ఇప్పుడు అంతా మారిపోయింది, సిస్టమ్ అంతా మారిపోయిందండి, వెబ్ ప్రపంచం వచ్చింది. ఎవరు చేస్తారో అప్పుడు ఇస్తాను. ఎవరు నా ఇది చరిత్ర నేనైతే రాస్తానండి, ఎందుకంటే ఈనాళ్ళు పనిచేశాను, దాదాపు 30 years ఈనాళ్ళు పనిచేశానండి. భాషాపరమైన గ్రిప్ ఉంది, భాషాపరంగా మనకు ఉంది. చాలామంది రైటర్స్ నా ఫ్రెండ్సే ఉన్నారు, ఇప్పుడు రాస్తున్న రైటర్స్ కూడా ఉన్నారు, అందరూ నా ఫ్రెండ్సే దాదాపు. ఎందుకంటే ఈ సింగర్స్ అందరం గురించి రాయాలనేది నా కోరిక. మీకు ఉండొచ్చు, వీళ్ళ చరిత్ర రాయాలని మీకు ఉండొచ్చు, అది నాకు ఉండాలి కదా. అదే నాకు ఉండాలి. మనం ఇప్పటిదాకా ఇప్పుడు బాగున్నాం, అవును, రేపు ఎలా ఉంటాం తెలియదు కదా. ఇప్పుడు వచ్చి పుస్తకాలు రాయాలా? అదే మీరు రాయలేరు అసలు. కాదు, మీలాంటి వాళ్ళ దగ్గర చెప్పి అది రాయాలని ఎందుకు ఈ ప్రయత్నం? కాదు, అది ఇన్స్పిరేషన్ అండి, భావితరాలకి ఇన్స్పిరేషన్ అది. ఇప్పుడు అలాగ లేదండి, మనుషులు అలాగ లేదు. ఆ మాట నేను ఒప్పుకుంటా, మనుషులు అలా లేని మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకన్నారు? ఇప్పుడు మీరు మాటలోనే తెలిసిపోతుంది. ఘంటసాల మాస్టర్ గురించి ఆ పుస్తకాలు వేశారు, సీడీలు వేశారు. అవును, ఎంత బ్రహ్మాండం అది. వచ్చి ఒక మనిషి ఎత్తి చెయ్యాలి. అదే ఆవిడ కోడలు అంత బ్రహ్మాండంగా చేసి, ఎంత బ్రహ్మాండం అలాగా ఉండాలి ఒకరు. అదే అది ఒకరు ఉంటేనే అటువంటి సాధ్యం. అంటే కోడలు అంటే రత్నకుమార్ గారు వైఫా లేకపోతే విజయ్? రవి ఓకే, రవి ఘంటసాల. ఈవిడ పెద్ద డాన్సరు. ఓకే, అదే అట్లా పూనుకుని చేయాలండి, చేస్తేనే ఇది జరుగుతుంది. ఆవిడ వచ్చి ఏంటి వుడ్లాండ్స్ హోటల్ కూతురు ఆవిడ. లవ్ మ్యారేజ్ చేసుకొని ఎంత పోషిస్తుంది ఇంటిని, అంత చాలా బాగా. అయ్యో, ఐరన్ లేడీ. శ్యామల గారు అండి, శ్యామల గారు ఒక ఆవిడ ఉన్నారు కూతురు. ఇంకో కూతురు ఎవరు? ఇప్పుడు వచ్చి రవి గారి భార్య. ఓకే, పార్వతి. నేను పారు అంటాను అంతే. చాలా మంచి ఆవిడ, ఎంత బ్రహ్మాండంగా చేసింది మ్యూజిక్ అకాడమీలో. అదే ఓకే, అబ్బా, నేను ఒకసారి కలవాలండి ఆవిడ కూడా. ఎందుకంటే ఎందుకంటే అట్లాంటి వాళ్ళు మనం మర్చిపోకూడదు. వెళ్ళి కలవండి. ఇక్కడే ఉంటారండి, చెన్నైలోనే ఉంటారా? చెన్నైలోనే ఉన్నారు. అట్లాగా.